హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారని కోరుకుంటున్నాను అండి. సో గైస్, ఈరోజు 12వ తారీఖు 8వ నెల 2024. ఫస్ట్ మనం కువైట్ విషయానికి వెళ్తే నేషనల్ గార్డ్ చీఫ్ అయిన కువైట్ నేషనల్ గార్డ్ చీఫ్ అయిన హల్ సబా గారు కాలం చేశారండి. ఆయన మరణించారనమాట కువైట్లో ఈరోజు. నెక్స్ట్ కువైట్లో చూడండి, ఫింటాస్లో ఎంత ఈజీగా డబ్బులు సంపాదించేస్తున్నారు. సో గన్ను చూపించి మరి ఒక అతను డబ్బులు దోచుకున్నాడు. అయితే అధికారులు మొత్తాన్ని స్పందించి అతను అరెస్ట్ చేశారు. సో చాలామంది ఎక్స్పర్ట్స్ని టార్గెట్గా చేసుకుని వీళ్ళ దగ్గర డబ్బులు దొంగతనం చేస్తున్నారు పోలీస్ అని చెప్పి డబ్బులు దొంగతనం చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఒక్కొక్క సీజన్లో గల్ఫ్ దేశాల్లో ఒక్కొక్క సీజన్లో మంకీ ఫాక్స్ వస్తుందండి. సో ఇదేంటంటే చిన్న చిన్న పొక్కుల్లో వస్తాయన్నమాట. సో అయితే అధికారులు అయితే వీటికి రిప్లై ఇచ్చారు, ఎటువంటి ప్రమాదం లేదు, వీటికి సంబంధించిన మనకి మెడిసిన్ అన్నీ ఉన్నాయని చెప్పి. తర్వాత వీసా ట్రేడింగ్ చేస్తున్న కొన్ని కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఈ అనవసరంగా ఎక్కువ మంది వీసాలు తీసుకురావడం, మెన్ పవర్ తీసుకురావడం, కువైట్లో కలివిలు అయిపోవడం. సో ఇదంతా కువైట్కి ఒక తలభారంగా మారిందనమాట. సో అందువల్ల ఎవరైతే వీసా ట్రేడింగ్ చేస్తారో కంపెనీలు వీళ్ళు బ్లాక్ చేసేస్తున్నారు, వాళ్ళకి వీసాలు ఇవ్వకుండా. సో నెక్స్ట్ ఈ మెహబుల్లాలో చెకింగ్లో 25 మందిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ అందరినీ డిపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇప్పటికి యావరేజ్గా నెలకి 7,000 నుండి 8,000 మంది డిపోర్ట్ చేస్తున్నారు. ఆమ్నెస్టీ పెట్టారు, చాలామంది వెళ్ళిపోయారు, అయినా కూడా 7 నుండి 8,000 మంది డిపోర్ట్ చేస్తున్నారంట. సో నెక్స్ట్ కొందరు ట్రక్కు డ్రైవర్స్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ట్రక్స్ ద్వారా మనుషుల్ని ఇల్లీగల్గా ఇంపోర్ట్ చేస్తున్నారనమాట. సో ఈ కొన్ని పోర్టుల ద్వారా అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే కువైట్లోకి తీసుకొస్తున్నారు డబ్బులు తీసుకుని. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు జహరా సైడ్, అతని ద్వారా తెలిసింది గవర్నమెంట్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఈ విధంగా ఇదొక పెద్ద స్కామ్, మనుషుల్ని ఇంపోర్ట్ చేయడం ఒక పెద్ద స్కామ్ అనమాట, ఎటువంటి పత్రాలు లేకుండా. సౌదీ విషయానికి వెళ్తే విజన్ 2030 భాగంగా సౌదీలో ఇప్పుడు విదేశీ పెట్టుబడులకు వెల్కమ్ చెప్తుంది సౌదీ. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫీఫా వరల్డ్ కప్ కూడా సౌదీలో నిర్ణయిస్తారు అనే సౌదీలో జరుగుతున్నాయని చెప్పి ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి. సో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, విజిటర్స్ పెరగాలి కాబట్టి సో కొత్త కొన్ని రూల్స్ని సడలిస్తుంది సౌదీ దేశం. నెక్స్ట్ 20,000కు పైగా వీసా వయోలేషన్ చేసిన వాళ్ళని 20,000 మంది పైగా అరెస్ట్ చేశారు. చాలామందికి వీళ్ళపైన కేసులు పెట్టి ఫింగర్లు వేసి రిపోర్ట్ చేస్తారనమాట. రాబోయే రోజుల్లో ఒక న్యూస్ ఉందండి. సో ఫింగర్లు పడితే ప్రమాదమే ఇక్కడ నుంచి. తర్వాత రియాద్ మ్యాసివ్ పార్క్, రియాద్ మ్యాసివ్ న్యూ పార్క్. సో ఈ పార్క్ పేరు అబ్దుల్ అజీజ్ పార్క్ అనమాట, రియాద్లో నిర్మిస్తారు. ఆల్రెడీ కింగ్ సల్మాన్ గారు ఆర్డర్ కూడా జారీ చేశారనమాట. సో ఇదేంటంటే సౌదీలో నిర్మించబోయే ఈ పార్కు రైల్వే స్టేషన్స్కి కానీ ఎయిర్పోర్ట్స్కి అన్నిటికి దగ్గరగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. సో ఈ పార్క్ నిర్మించడానికి చాలా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. త్వరలో రాబోయే రోజుల్లో చాలామందికి సౌదీకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. సో తర్వాత యుఏ విషయానికి వెళ్తే యుఏలో ఉన్న వీసాలు ఇప్పుడు 90 రోజులు పొడిగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. యుఏలో ఉండి ఎవరైతే జాబుల కోసం ఎదురు చూస్తారో ఇటువంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. సో నెక్స్ట్ పార్కింగ్ ఫైన్స్. ఈ మధ్యన యూఏలో పార్కింగ్ ఫైన్స్ 20% పార్కింగ్ ఫైన్స్ భారీగా పెరిగాయంటండి, రాంగ్ పార్కింగ్ చేయడం ఇలాంటివి అనమాట. తర్వాత ఓవర్ రన్, ట్రాఫిక్ విపరీతంగా ఉన్న టైంలో రోడ్డు దాటితే ఓవర్ రన్ చేస్తే అటువంటి వారికి ఫైన్లు వేస్తారు. 200 దిరమ్స్ ఫైన్ వేస్తారు. అయితే ఇప్పటికీ దగ్గరగా 44,000 మందికి ఓవర్ రన్ ఫైన్లు వేశారు కూడా. సో తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తి దగ్గర బంగారం స్వాధీనపరుచుకున్నారు అధికారులు. షూలో పెట్టిన వచ్చాడు అనమాట ఒక అతను. తర్వాత డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాని అరెస్ట్ చేశారు దుబాయ్లో. యుఏ విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు అప్డేట్ జారీ చేశారండి. వీసా వేరు పని వేరుగా ఉంటే అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఓమాన్స్కి కేటాయించిన కొన్ని రకాల పనులను ఎక్స్పోర్ట్ చేసినా కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళని డిపోర్ట్ కూడా చేస్తారు. సో తర్వాత ఈ ఆజాద్ వీసాల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాయల్ డిక్రీ 53/2003 ద్వారా జారీ చేయబడిన మంత్రిత్వ శాఖ వారు కార్మిక ఉల్లంఘనలు ఏవైతున్నాయో, లేబర్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో లేబర్ కోర్టుకు వెళ్లకుండా పరిష్కరించుకునే కొత్త మార్గాన్ని అనుమతులు ఇచ్చారన్నమాట. ఈ మార్గానికి త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. సో రాబోయే నెక్స్ట్ క్వార్టర్లలో 2 మిలియన్ విజిటర్స్ ఓమన్కి వస్తారని చెప్పి ఓమన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే హెచ్ షేక్ నజర్ గారు బెహ్రెన్ ప్లేయర్స్కి ఒక సందేశాన్ని ఇచ్చారండి. రాబోయే 2028 ఒలింపిక్స్లో
రాబోయే 2028 ఒలింపిక్స్లో బెహ్రెయిన్ మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఎందుకంటే ఆల్రెడీ బెహ్రెయిన్ ప్లేయర్స్ దంచు కొడుతున్నారు, మెడల్స్ మీద మెడల్స్ కొడుతున్నారు వాళ్ళు. సో ఆల్రెడీ 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయంట బెహ్రెయిన్కి. తర్వాత 5,000 ఎంప్లాయీస్కి గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీస్కి ప్రమోషన్ ఇస్తారు నెక్స్ట్ మంత్. నెక్స్ట్ హెచ్ఎం కింగ్ గారు ఒలింపిక్స్లో బెహ్రెయిన్ ప్లేయర్స్ సాధిస్తున్న మెడల్స్ పట్ల గర్వాన్ని వ్యక్తం చేశారు. సో స్పోర్ట్స్ సెక్టర్లో మరిన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా, అంటే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మరికొన్ని అదనపు సదుపాయాలు కూడా కల్పించనున్నారు. సో తర్వాత ఖత్తర్ విషయానికి వెళ్తే ఒక కంపెనీలో టైం కీపర్గా పనిచేసే తెలుగు వ్యక్తి అనమాట. ఏ ఊరు అడగొద్దు, చెప్పకూడదు. సో ఏపీ తెలంగాణ అడగకూడదు, నేను చెప్పకూడదు, ఎందుకంటే కొందరు ఫీల్ అవుతారు. సో ఒక కంపెనీలో టైం కీపర్గా పనిచేసే తెలుగు వ్యక్తి, ఆ కంపెనీకి ఎక్కువ సైట్లు ఉంటాయి. కొన్ని సైట్లో ఓవర్ టైం ఉంటుంది, కొన్ని సైట్లు ఓవర్ టైం ఉండదు. కొందరి దగ్గర డబ్బులు తీసుకుని 500 రియాలు, 600, 700 రియాలు తీసుకుని ఓవర్ టైం ఉండే సైట్లో పనికి పెడతాం, ఓవర్ టైం వస్తుందని చెప్పి ఇలాగా ఒక 10,000 రియాలు కలెక్ట్ చేసి పాపం పారిపోయాడంటండి. పాపం చాలామంది కంపెనీలో పనిచేసే వాళ్ళు పాపం వచ్చిన జీతంలో డబ్బులు మళ్ళీ తిరిగి అతనికి ఇచ్చారు. ఓవర్ టైం ఉన్న సైట్లో వేస్తాడు, డబ్బులు వస్తాయని చెప్పి పాపం డబ్బులు పెట్టి అతను జంప్ చేయాలని. సో మిత్రులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సో ఇంకో విషయం ఏంటంటే కంపెనీలను భయపెట్టి మనం ఎన్ఓసి తీసుకోవాలండి. కంపెనీ ఇస్తే మాత్రమే ఎన్ఓసి తీసుకోగలం. తర్వాత ఖత్తర్ విజిట్ వీసా వర్కర్గా వెళ్ళి ఖత్తర్కి విజిట్ వీసాలో వెళ్ళి వర్క్ వీసాగా మారే సౌలభ్యం ఇప్పుడు ఖత్తర్కి అయితే లేదు. ఓమన్కి, యూఏకి అయితే ఉంది, కానీ ఖత్తర్కి అయితే ఈ సౌలభ్యం లేదు. ఓకే, ఎవరైనా విజిట్లో వర్క్ తీసుకెళ్తానంటే నమ్మొద్దు, జాగ్రత్త. తర్వాత 14% ట్రాఫిక్ యాక్సిడెంట్లు తగ్గాయి. నెక్స్ట్ 6.7% ట్రాఫిక్ వోలేషన్లు కూడా తగ్గింది. కొత్త అడ్వాన్స్ కెమెరాలు పెట్టారు కదా ఖత్తర్లో, ఇది కూడా ఒక కారణమే. తర్వాత 9,000 మాంగ్రూ చెట్లని నాటుతున్నారు ఖత్తర్ అంతా. మాంగ్రూ అంటే ఈ చెట్లు నీరు లేకపోయినా కూడా ఇసులో కూడా బతికేస్తాయి, ఈ టైప్ చెట్లు అనమాట ఇవి. తర్వాత దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వరల్డ్లో అన్ని దేశాలకి బిజినెస్ జరుగుతుందండి. ఒకటి కార్గో బిజినెస్ కానీ, లేదా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఈ విమాన సర్వీస్ బిజినెస్ జరుగుతుంది. అందువల్లే ఖత్తర్ మరింత ధనిక దేశం. ఖత్తర్కి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్తో పాటు అదనపు ఆదాయాలు కూడా ఎక్కువ. అందువల్లే ఖత్తర్ బాగా ధనిక దేశంగా ఉంది. సో ఇదండి, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.